అసలు ఇదంతా కాంగ్రెస్ ప్లాన్డ్గా చేసి తొక్కేసిందా కేసీఆర్ని, బీఆర్ఎస్ని? మొత్తం మాట్లాడి దొంగలంగా పని. కానీ అమ్మ తోడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ చెర్లపల్లి పోవాలి, తిహార్ జైలు పోవాలి, డిసైడ్ అయినా అదే చేస్తాం. మరి 6 నెలల్లో మీ గవర్నమెంట్ కూలిపోతుందని, రేవంతే ముఖ్యమంత్రిగా ఉండడని ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. దానికేం సమాధానం చెప్తారు? 100 మంది మా కాంగ్రెస్ ఉన్న సీనియర్లు నాకు అడిగినారు, ఏమరా నీకు ఒక్కడే పులి కనిపిస్తాడు ఉండి రేవంత్ రెడ్డి నువ్వు నాకుతున్నావు అన్నారు. ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన జ్యోతిషం ఇప్పుడు దాకా రాంగ్ కాలేదు. ఇవాళ కూడా చెప్తున్నా, అరే ఉంటాడు లేట్ వెళ్ళిపోతాడని చెప్పే ఒక ధైర్యం ఉన్న వ్యక్తినే. ఈ మధ్య మీరు మోదీని అప్రిషియేట్ చేశారు, మోదీ గ్రేట్ అని. ఏంటి? ఖుల్లా చెప్తున్నా, మా ప్రధానమంత్రి హార్డ్ వర్క్ చేసినాడు. ఓకే, ఆ దొంగలంగా మాటలు మాట్లాడుతున్నారు, అది తర్వాత సంగతి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఓకే ఆ మాటలు పక్క పెట్టి దొంగలంగా మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటా, కానీ జబర్దస్త్ ఓరేటారు. మాధవిలత బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ దిగుతున్నారు. నేను ఓవైసీ కంచు కోటని బద్దలు కొడతాను, అదొక మట్టి కూడా అంటుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆ దొంగ పిచ్, బోగస్ పిచ్, అది మంచి బ్యాట్స్మెన్ ఉంటే కూడా బోల్డ్ అయిపోతుంది, లేకుంటే లెగ్ బిఫోర్ వికెట్ అవుతుంది. గ్రౌండ్ చక్కగా చేయకపోతే షాట్ ఎక్కడ కొడతాం? ఇక్కడ 6 కొట్టాలి, అది కూడా స్టేడియం బయట. సో స్టేడియం బయట చేయాలంటే పిచ్ బాగుండాలి. ఆ పిచ్చే దొంగ పిచ్. తోతపరి ఏం చేస్తారు? కాంగ్రెస్ నాంపల్లి క్యాండిడేట్గా జస్ట్ 2000 ఓట్స్తో ఓడిపోయారు. అంటే పెద్ద గ్యాప్ ఉంటే సరే అనుకుంటాం, కానీ ఇంత చిన్న గ్యాప్తో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఆ ఓటమిని ఎలా తీసుకున్నారు, ఎలా అధిగమించగలిగారు?